ఓకే. కూడొచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. సో, ఈరోజు కూడా మనము కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. సో, ఇప్పటివరకు మనము మత్తయి సువార్తని ధ్యానించుకున్నాము. అందులో మనము 2 అధ్యాయాలు ఓకే. 2 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాము. సో, ఈరోజు మనము 3వ అధ్యాయాన్ని ధ్యానిస్తాం. ఓకే. 3వ అధ్యాయాన్ని ధ్యానిస్తాం. అందులో రాయబడిన మాటలు మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన మాటలు కనుక వాటిలో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. నేర్చుకున్న వాటిని పాటించాలి. పాటించిన తర్వాత మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఓకే. సరి చేసుకోవాలి. సో, మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. తొందరగానే ముగిస్తాను. ఓకే. సో, వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాం. ఓకే. నేనే చదువుతాను. మీరు కేవలం జాగ్రత్తగా వినండి. ఓకే. మీరు కేవలం జాగ్రత్త దేని వాక్యాన్ని వినండి. ఓకే. సో, కూడా ఇలా రాయబడింది. ఆ దినంలో యందు బాప్తిసం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినదని మారు మనసు పొందుడి యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఓకే. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆయన ఎవరంటే బాప్తిసం ఇచ్చు యోహాను. ఓకే. బాప్తిసం ఇచ్చు యోహాను. బాప్తిసం ఇచ్చు యోహాను అంటే బాప్తిసం అనగా మనకు అందరికీ తెలుసు. నీళ్ళలో ముంచి మనల్ని బయటికి తీస్తారు. అనగా అందులో మనం ఏం చేస్తామంటే మన పాత జీవితాన్ని చంపేసుకుంటాము. తర్వాత మరలా తిరిగి లేవడం అనంటే క్రొత్త జన్మ పొందటం. ఓకే. క్రొత్త జన్మ పొందటం. ఓకే. సో, యోహాన్ గారు ఏం చేసేవారంటే యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చి ఓకే. యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చి ఆయన అనేక మందికి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఓకే. అనేక మందికి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఏంటంటే ఆ దినంలో యందు బాప్తిసం యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. ఓకే. ఏ రాజ్యం సమీపించి ఉన్నది? పరలోక రాజ్యం. ఓకే. భూమి పైన చాలా రాజ్యాలు ఉన్నాయి. ఓకే. మోదీ రాజ్యం అంటాము, రాహుల్ గాంధీ రాజ్యం అంటాం, ఇంకా అమెరికా రాజ్యం అంటాం, ఇండియా, పాకిస్తాన్, ఇలా చాలా రాజ్యాలు ఉంటాయి. ఓకే. చాలా రాజ్యాలు భూమిలో వస్తుంటాయి. అవి రాజ్యం చేస్తూ ఉంటాయి. తర్వాత కొంతకాలానికి అవి పోతుంటాయి. ఓకే. కానీ ఇక్కడ యోహాను గారు పరలోక సంబంధమైన రాజ్యం గురించి ప్రజలకి తెలియజేస్తున్నాడు. ఓకే. పరలోక సంబంధమైన రాజ్యం గురించి. సో, ఆ రాజ్యం పొందాలంటే ఓకే, ఆ రాజ్యం పొందాలంటే ఏం చేయాలి? ఓకే. మారు మనసు పొందుడి. ఓకే. మారు మనసు పొందుడి యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. అంటే పరలోక రాజ్యం భూమి మీదకి వస్తుంది కనుక ఓకే, దేవుని రాజ్యం భూమి మీదకి వస్తుంది కనుక మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. అంటే మన మనసు అనేది ఏమవ్వాలంటే మారాలి. ఎందుకు మారాలంటే మన మనసు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఈ లోకం వైపు వెళ్ళిపోయింది. ఓకే. ఈ లోకం వైపు వెళ్ళిపోయింది. అంటే ఈ భూమిలో వచ్చిన ప్రతి మనిషి కూడా ఈ లోకాన్ని చూస్తున్నాడు. ఓకే. ఈ లోకాన్ని చూస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న మనుషులను చూస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలా బ్రతుకుతున్నారు. ఓకే. రవి మైక్ ఆఫ్ చేస్తుంది. రవి ఓకే. ఎవరైనా ఇలా తొందరగా జాయిన్ అయినప్పుడు మైక్ని మీరు చూసుకోండి. ఎందుకంటే మైక్ ఆన్ ఉంటే చాలా డిస్టర్బెన్స్ వస్తాయి. ఓకే. వెరీ గుడ్. సో, ఈ లోకంలో ఉన్న మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ లోకాన్ని చూసి, ఈ లోకంలో ఉన్న మనుషులను చూసి, వారు బ్రతికే విధానాన్ని చూసి ఇలా వారి మనసు కూడా ఏమైందంటే లోకపరంగా అయిపోయింది. అంటే లోకంలో ఈ మనుషులు ఎలా బ్రతుకుతారో అలానే మనం కూడా బ్రతకాలని డిసైడ్ అయిపోయి ఉంటారు. ఓకే. లోకంలో ఉన్న మనుషులను ఆలోచిస్తే పుట్టాం కనుక ఈ లోకంలో జీవించాలి, పని చేయాలి, డబ్బు సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇలా లోక సంబంధమైన వాటిని ఆలోచిస్తుంటారు. వాటిపైనే మనసు ఉంచుతారు. కానీ దేవుడు ఈ జన్మ నాకు ఎందుకు ఇచ్చాడు, నేను ఈ లోకంలో ఎందుకు పుట్టాను, దేవుడు నాకు ఇచ్చిన పని ఏంటి, నా గోల్ ఏంటి, ఎందుకు దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడని ఎవరు కూడా ఆలోచించారు. ఎందుకంటే మన మైండ్ అనేది లోకం వైపు వెళ్ళింది. ఓకే. లోకంలో ఈ మనుషులు ఎలాగైతే బ్రతుకుతారో అలానే మనం కూడా బ్రతకాలని డిసైడ్ అయిపోయినారు. కనుక అలాంటి వారందరినీ కూడా యోహాన్ గారు ఏమంటారంటే మారు మనసు పొందుడి. అంటే మీ మనసు మారాలి, మీ మైండ్ సెట్ మారాలి. అంటే ఇప్పుడు వరకు మీకు తెలియక మీరు లోకంలో జీవించారు. ఓకే. లోకం ఎలా జీవిస్తుందో అలాగే మీరు కూడా జీవించారు. ఇలా మీ మైండ్ మారిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే పరలోక రాజ్యం వస్తుంది కనుక మీ మనసు అనేది మారాలి. ఎందుకంటే
భూమి పైన పరలోక రాజ్యం కూడా రావాలి, అంటే దేవుని రాజ్యం రావాలి. దేవుని రాజ్యం అంటే దేవుడు ఎలా చెబుతాడో అలాగనే బ్రతకాలి. దేవుని చట్టం కింద మనం బ్రతకాలి. ఉదాహరణకి మనం భారతదేశంలో ఉన్నాం. ఓకే, భారతదేశంలో కొన్ని రాజ్యాలు ఉన్నాయి. ఓకే, ఒకటి మోదీ రాజ్యం అంటాం, ఒకటి రాహుల్ గాంధీ రాజ్యం అంటాం. ఓకే, ఈ రెండు రాజ్యాలు కూడా వారు పరిపాలించే పద్ధతులు వేరుగా ఉంటాయి. ఓకే, వీరి పరిపాలించే పద్ధతులు వేరుగా ఉంటాయి కనుక భారతదేశంలో రెండు రకాల గ్రూప్స్ ఉంటారు. కొందరు మోదీని ఇష్టపడేవారు ఉంటారు, కొందరు రాహుల్ గాంధీని ఇష్టపడేవారు ఉంటారు. ఎందుకంటే కొందరికి మోదీ ఎలా పరిపాలిస్తాడో వాళ్ళకి నచ్చుతుంది, కొందరికి రాహుల్ గాంధీ ఎలా పరిపాలిస్తాడో వాళ్ళకి నచ్చుతుంది. అంటే కొందరికి రాహుల్ గాంధీ నియమాలు, వాళ్ళు పెట్టిన కట్టడలు, వాళ్ళు పెట్టిన నియమాలు పాటించడానికి ఇష్టపడుతుంటారు, కొందరు వేరే వాళ్ళది ఇష్టపడుతుంటారు. ఓకే, అలాగనే ఈ భూమి పైన దేవుని రాజ్యం వస్తుంది కనుక దేవుని రాజ్యం ప్రకారంగానే మనం బ్రతకాలి. దేవుని రాజ్యం ప్రకారంగా మనం బ్రతకాలి గనుక ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలంటే, ఆ రాజ్యంలో మనం రావాలంటే ఏం చేయాలంటే మన మనసు అనేది మార్చుకోవాలి. ఓకే, మార్చుకోవాలి. అదేవిధంగా మనము మూడో వచనం చదివితే ఇక్కడ ఇలా రాయబడింది, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి, అరణ్యంలో కేక వేయి ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఓకే, అంటే దేవుడు కొన్ని సంగతులు చెప్తున్నాడు. ఏంటంటే ప్రభు మార్గము సిద్ధపరచుడి. ప్రభు మార్గం సిద్ధపరచుడి అంటే ఈ లోకంలో ఉన్న మనుషులు తన సొంత మార్గంలో వెళ్ళిపోయినారు, ప్రభు మార్గంలో లేరు. సొంత మార్గాలు, ప్రభు మార్గాలు అంటే, సొంత మార్గాలు అంటే తమకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలి, సొంత మార్గాలు అంటారు. ఓకే, ప్రభు మార్గం అంటే ప్రభు చెప్పినట్టు బ్రతుకుతారు. ఓకే, ఈరోజు మనం మనిషి గురించి ఆలోచిస్తే మనిషి తనకి ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతుంటాడు, అంటే తన జీవితాన్ని గడుపుతుంటారు. అందుకే మనం చాలా మందిని అంటుంటారు, వీరు చెడ్డవారిని ఏమంటామంటే వీడు తప్పుడు మార్గంలో వెళ్ళిపోయినాడు. అంటే ఎవరైతే లోకంలో పాపాలు చేస్తుంటారో, తప్పుడు పనులు చేస్తుంటారో అలాంటి వారిని చూసి మనం ఏమంటామంటే వీడు తప్పుడు మార్గంలో వెళ్ళిపోయినాడు. అదేవిధంగా మంచి పనులు చేస్తే ఈయన మంచి మార్గంలో ఉన్నాడు, మంచి మార్గంలో ఉన్నాడని ఇలా మనం చెబుతూ ఉంటాం. సో భూమి పైన వచ్చిన మనుషులందరూ కూడా తన మార్గాన్ని తప్పిపోయినారు. ఓకే, భూమిలో వచ్చిన మనుషులందరూ కూడా దేవుని మార్గం నుండి తప్పిపోయినారు కనుక లోక మార్గాన్ని పాటిస్తున్నారు, లోక మార్గాన్ని ఫాలో అవుతున్నారు. కనుక ఇప్పుడు దేవుడు చెప్తున్నాడంటే యోహాన్ గారి ద్వారా మనం ఏం చేయాలంటే ప్రభు మార్గాన్ని సిద్ధపరచాలి. ప్రభు మార్గాన్ని సిద్ధపరచాలి అంటే మనం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, మనం ఒక డిసిజన్ తీసుకోవాలి. ఏంటంటే ఈ జన్మ నాకు దేవుడు ఇచ్చాడు కనుక, ఓకే, ఈ జన్మ దేవుడు ఇచ్చాడు, ఈరోజు నేను భూమిలో బ్రతుకున్నా అంటే దానికి కారణం దేవుడు. ఎందుకంటే ఈ జన్మ దేవుడిచ్చిందే, ఈ శరీరం దేవుడిచ్చిందే, ఈ ప్రకృతి, ఈ గాలి, అగ్ని, నీరు, ఆహారం అన్నీ కూడా దేవుడే ఇచ్చాడు. ఓకే, ఇది వాస్తవం, యూనివర్సల్ ఫ్యాక్ట్ అన్నమాట ఇది. ఎందుకంటే మనం ఏది కూడా చేసుకోలేదు. మనము మన జీవితం గురించి, ప్రకృతి గురించి, మన శరీరం గురించి ఆలోచిస్తే ఇందులో ఏది కూడా మనము చేసుకోలేదు. ఈ శరీరం మనం చేసుకున్నామంటే మనం చేసుకోలేదు. దేవుడు ఇస్తేనే, దేవుడు చేస్తేనే వచ్చింది, మనం చేసుకుంటే రాలేదు. లేకపోతే తల్లిదండ్రులు మనకి చేసిస్తే రాలేదు, లేకపోతే ఏదైనా డాక్టర్ చేసిస్తే మనకి రాలేదు. కానీ ఎవరు చేశారు? ఓకే, నా శరీరాన్ని నేను చేసుకోలేదు, నా తల్లిదండ్రులు చేయలేదు, డాక్టర్స్ చేయలేదు, ప్రకృతిలో ఏ సైంటిస్ట్ చేయలేదు. మళ్ళీ ఎవరు చేశారంటే దానికి ఒకే సమాధానం, అది ఏంటంటే దేవుడు. అంటే ఈ శరీరము మన ద్వారా రాలేదు, మన తల్లిదండ్రుల ద్వారా రాలేదు. అదేవిధంగా ప్రకృతిని ఎవరు చేశారు? ఓకే, ప్రకృతిని ఎవరు చేశారు ప్రశ్న వేస్తే ఈ భూమిలో ఉన్న వారు ఎవ్వరు కూడా చేయలేదు. ఓకే, మీరంటారా మీరు చేయలేదు, ఈ గాలిని, నీరుని, ఈ ఆహార పదార్థాలు మీరు చేసుకున్నట్టే చేయలేదు. పోనీ మీరు అమ్మ నాయన చేశారంటే వాళ్ళు కూడా చేయలేదు. పోనీ డాక్టర్లు చేశారా, లేకపోతే శాస్త్రవేత్తలు, సైంటిస్టు వాళ్ళు చేశారంటే వాళ్ళు కూడా చేయలేదు. ఓకే, అంటే లోకంలో ఉన్న గొప్ప గొప్ప జ్ఞానులు చేయలేదు, లోకంలో ఉన్న తల్లిదండ్రులు చేయలేదు, బంధువులు చేయలేదు, మేము కూడా చేయలేదు. అంటే ఎవరు చేశారన్నమాట? ఎవరంటే దేవుడు చేశాడు. సో అన్ని దేవుని అయినప్పుడు, అన్నిటిని దేవుడు చేసినప్పుడు, సో మనం మన ఇష్ట ప్రకారంగా ఎలా జీవించగలం? అది జీవిస్తే న్యాయం అవుతుందా? ఓకే, అలా జీవిస్తే న్యాయం అవుతుంది, ఆలోచించండి. ఓకే, అంటే ఈ జీవితం మన వల్ల, అంటే మన కష్టం వల్ల రాలేదు, లోకంలో ఉన్న ఎవరి వల్ల రాలేదు. సో ఎవరి వల్ల రాలేనప్పుడు మనం మన ఇష్ట ప్రకారంగా ఎలా బ్రతుకుతాం? ఓకే, ఉదాహరణకి
మీరు ఎక్కడికైనా జాబ్కి వెళ్తే, ఓకే, మీరు జాబ్ చేస్తుంటారు, అక్కడ మీరు టైం ఇస్తారు, అందులో మీరు పని చేస్తారు, ఓకే. అక్కడ వెళ్ళిన తర్వాత మీరు మీ ఇష్ట ప్రకారంగా ఏదైనా చేయగలరా? ఓకే. మీరు ఒక దగ్గర పని చేస్తున్నప్పుడు మీకు ఇష్టమైనది ఏదైనా చేయాలంటే మీరు చేయలేరు. ఎందుకంటే మీరు డ్యూటీలో ఉన్నప్పుడు, మీరు చేసే పనిలో ఉన్నప్పుడు, ఆ పనిలో ఓనర్ ఎవరైతే ఉంటాడో, ఓకే, బాస్ ఎవరైతే ఉంటాడో ఆయన చెప్పిందే వినాలి. ఆయన ఇక్కడ వెళ్ళంటే వెళ్ళాలి, ఇక్కడ రా అంటే రావాలి, తీసుకురావాలంటే తీసుకొని రావాలి, ఈ పని చేయంటే చేయాలి. ఎందుకంటే మీరు బాస్ కింద ఉన్నారు. ఎందుకంటే బాస్ మీకు పేమెంట్ ఇస్తున్నాడు, ఓకే. బాస్ మీకు పేమెంట్ ఇస్తున్నాడు కనుక మీరు ఆయన చెప్పిన మాటనే వింటారు, ఓకే. ఆయన చెప్పిన మాటనే వింటారు. అదే విధంగా మన దేశాన్ని పరిపాలించే నాయకులు ఉంటారు, ఓకే. ఇప్పుడు పరిపాలించే నాయకులు ఎలా చెబుతారో అలాగనే మనం భారతదేశంలో ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికితే, ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది చేస్తే ఈ భారతదేశంలో ఉన్న నాయకులు ఏం చేస్తారంటే పోలీసులకు అప్పగిస్తారు. వీడు మన మాట వినటం లేదు, మన చట్టాన్ని ఫాలో అవటం లేదు, మనము చెప్పింది చేయడం లేదు కనుక వీని శిక్షించాలి అని ఏం చేస్తారంటే శిక్ష వేస్తారు, ఓకే. ఉదాహరణకి మీరు బండి కొని ఉంటారు, ఓకే. మీరు బైక్ కొనుక్కున్నారు, లేకపోతే కారు కొనుక్కున్నారు, ఏదో సంథింగ్ మీరు కొనుక్కున్నారు. కానీ మీకు నచ్చినట్టుగా మీరు ఎక్కడ పడితే అక్కడ నడపగలరా? ఓకే. ఆ బండిని మీకు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ నడపగలరా? నడపలేరు, ఓకే. రూల్స్ ఉంటాయి, ఓకే. అంటే మీరు బండి మీరే కష్టపడి కొనుక్కున్నారు, బైక్ మీదే, అంత మీరే కష్టపడి కొనుక్కున్నారు. కానీ రోడ్ పైన వెళ్ళాలంటే మీ ఇష్టం ప్రకారంగా నడవదు, ఓకే. రోడ్ పైన మీరు వెళ్ళాలంటే మీ ఇష్టం ప్రకారం నడవదు. ఎందుకంటే గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీ మనకి ఇస్తుంది కనుక గవర్నమెంట్ చెప్పినట్టుగానే వినాలి, ఓకే. బండి తీసుకువెళ్ళి నా బండి నేను ఎక్కడైనా నడుపుతాను, ఇకంచైనా వెళ్తాను, అకంచైనా వెళ్తాను అంటే మీకు ఫైన్ పడుతుంది, ఓకే. మేము శిక్షిస్తారు, ఓకే. అలాగనే లోకంలో ఉన్నప్పుడు కొందరు అధికారులు మన పైన అధికారం చెలాయిస్తున్నప్పుడు నిజంగా ఈ ప్రకృతిని చేసింది దేవుడు, ఈ గాలి నీరు అన్ని చేసింది దేవుడు. సో ఆయన ఇష్టం ప్రకారం బ్రతకకపోతే మనకు శిక్ష ఉండదా? ఏ ఫైన్ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ మనము ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు శాసిస్తారు, బయట వెళ్తే నాయకులు శాసిస్తారు. అదేవిధంగా భూమి మీద జీవించినంత కాలం కూడా దేవుని మార్గంలో నడవకపోతే, దేవుని ఇష్టం ప్రకారం నడవకపోతే మనకు కూడా దేవుడు శిక్షించే అవకాశం ఉంది. దేవుని చట్టంలో మనం కూడా దొరికిపోతాము. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రభు మార్గము సిద్ధపరచుడి. అంటే మనం ప్రభు మార్గంలో నడవటానికి మన జీవితాన్ని మార్చుకోవాలి. ప్రభు మార్గంలో నడవటానికి మన జీవితాన్ని దేవునికి ఇవ్వాలి, ఓకే. నేను ఈరోజు పుట్టానంటే దేవుడి కారణం, ప్రకృతి ఉందంటే దేవుడే కారణం అని ఆ దేవుని ఇష్టం నెరవేర్చాలి, ఆయన మార్గంలో నేను నడవాలని మీ మనసును మీరు ఏం చేసుకోవాలి? తయారు చేసుకోవాలి. మీ మనసును మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అందుకే మారు మనసు పొందుడి. ఎందుకంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యం సమీపించింది కనుక మీ మార్గంలో మీరు సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ మీరు తప్పుడు మార్గంలో ఉన్నారా, ఏదైనా పాపం సంబంధమైన పనులు చేస్తున్నారా, మీ మనసును వెంటనే మార్చుకోవాలి. ఎందుకంటే మీ పైన దేవుడు ఉన్నాడు. ఆయన మీ మంచి క్రియలకి మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ ఏదైనా మనం పాపం చేస్తే దాని శిక్ష కూడా వేస్తాడని మనం ఏం చేయాలంటే మనం మనసును మార్చుకోవాలి. చెడు మార్గంలో దూరంగా ఉండాలి, మంచి మార్గంలో దగ్గరగా ఉండాలి. అందుకే ఏమన్నా ప్రభు మార్గంను సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. అంటే మనల్ని చెప్తున్నాడు ఆయన, చేసుకోండి. ఆయన త్రోవలు మీరు ఏం చేయాలి? సరళం చేసుకోవాలి. అంటే ఎటు పడితే అట్ట లోకంలో జీవించకూడదు, ఆయన మార్గాన్ని సరళం చేసుకోవాలి. అందుకే చాలా మంది చెప్తుంటారు మంచిగా జీవించండి, మంచిగా బ్రతకండి, మంచి మార్గంలో నడవండి. లోకంలో కూడా చాలా మంది మంచి వారు మనకు చెబుతూ ఉంటారు. సో ఇలాంటి మాటలే ఈ ప్రకృతిని చేసిన దేవుడు, మనకి జీవితాన్ని ఇచ్చిన దేవుడు, ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే మీరు ఏం చేయాలంటే దేవుని మార్గాన్ని సరళం చేసుకోవాలి, అంటే సిద్ధపరచుకోవాలి. ఆయన త్రోవలు ఏం చేసుకోవాలి? సరళం చేసుకోమని దేవుడు చెబుతున్నాడు, ఓకే. సో ఈ మాటల వల్ల మనకు ఏమర్థమవుతుందంటే దేవుని మార్గంలో మనం నడవటానికి ప్రయత్నించాలి, ఓకే. దేవుని మార్గంలో మనం రావడానికి ప్రయత్నించాలి. మన లైఫ్ అనేది దేవుని కోసం మనం ఇవ్వాలి. ఎందుకంటే దేవుడే మనకి బ్రతుకును ఇచ్చాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే ఇంకా కొన్ని వచనాలు మనం ధ్యానిస్తాము. సో ఇక్కడ ఇలా రాయబడింది, ఈయన ఒంటె రొమ్ములు వస్త్రములు మొల చుట్టూ తొలుదట్టియు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనెను
అతనికి ఆహారము. ఓకే. ఈయన లైఫ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఎందుకంటే ఈయన లోకాన్ని వదిలేసాడు. మొత్తం లోకాశలు, లోకంలో ఉన్న వస్త్రాలు, లోకంలో ఉన్న తిండి, ఓకే. ఇలాంటివన్నీని మానేసుకొని ఈయన కేవలం దేనికోసం బ్రతకని యోహాన్ గారు ఎలాంటి జీవితం గడిపాడంటే, ఆయన ఫుడ్డు తేనెలు, ఓకే, మిడతలు, ఆయన వస్త్రాలు ఎలాంటివి ఒంటె రొమ్ముల వస్త్రాలు. అంటే లోకంలో ఉన్న అందాన్ని వదిలేసి నేను దేవుని కోసం బ్రతకాలని అన్ని లోక సంబంధమైన వదిలేసి దేవుని పనిలో ఉన్నాడు. అలా ఉంటూ ఆయన ఏం చెప్తున్నాడంటే కొన్ని మాటలు చెప్తున్నాడు. ఓకే. 5వ వచనం, ఆ సమయంన యెరూషలేములో ఉన్న వారును యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి, అంటే ఆయన మాటలు విన్న తర్వాత, ఆయన ప్రసంగాలు విన్న తర్వాత అప్పుడు ఏం చేశారంటే కొందరు ఆయన దగ్గరకు వచ్చారంట. ఆ ప్రాంతంలో ఉన్నవారు, ఆ దేశంలో ఉన్నవారు చాలా మంది ఆయన దగ్గరికి వచ్చారు. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకోవాలి, వాస్తవాలు తెలుసుకోవాలని ఏం చేశారంటే అక్కడ ఉన్నవారు అందరూ కూడా వచ్చారు. సో మనం కూడా ఏం చేయాలి, మనము కూడా దేవుని యొద్దకు రావాలి. దేవుని మాటలు వినటానికి, దేవుని గురించి తెలుసుకోవడానికి, దేవుని గురించి మనం ఆలోచించడానికి ఏం చేయాలి, దేవుని దగ్గరికి మనం రావాలి. ఓకే. లోకంలో చాలా మంది సేవకులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, చెబుతున్నారు. సో మనం ఏం చేయాలి, మనం రావాలి. ఓకే. మనం దేవుని యొద్దకు మనం రావాలి, దేవుని తెలుసుకోవాలి, ప్రశ్నించాలి. ఓకే. మనం జస్ట్ లోకంలో అందరు ఇలానే బ్రతుకుతున్నారు, నేను అలానే బ్రతుకుతానని ఇలా ఒక జంతు బ్రతకూడదు మనం. ఓకే. జంతువు ఎలా బ్రతుకుతుందంటే దానికి ఏ కోరికలు ఉండవు, దానికి ఏది ఆశ కూడా ఉండదు, అది ఏదైనా అవ్వాలని కూడా దానికి ఉండదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న జంతువులన్నీ కూడా పుడతాయి, చనిపోతాయి. కానీ ఏదైనా లోకంలో అనుకుంటాయంటే ఏమనుకో అవి, వాళ్ళకి తెలుసు నా జీవితం ఏంటంటే పుట్టాను, రేపు చనిపోతాను, ఇంతే నా పని. మనలాగా నేను డాక్టర్ అవ్వాలి, నేను టీచర్ అవ్వాలి, నేను పోలీస్ అవ్వాలి, నేను లీడర్ అవ్వాలి, ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి ఏమి ఉండవు. ఓకే. అందుకే వాళ్ళని జంతువులు అంటారు, పశువులు అంటారు, బుద్ధి లేని జీవులు అంటారు. ఓకే. వాటికి బుద్ధి ఉంది, వాటికి జ్ఞానం ఉంది, కానీ వాటికి ఏ ఆలోచన ఉండదు, వాటి లైఫ్ని వాళ్ళు బ్రతుకున్నారు. అలాగే మనిషి జన్మ పొందిన మనం, ఓకే, మనుషులుగా పుట్టిన మనము వాటిలా బ్రతకూడదు. ఏదో లోకంలో వచ్చాను, నేను కూడా పుడతాను, తింటాను, తాతాను, చనిపోతాను, ఇలాంటి బ్రతికితే మనము కూడా జంతువులతో సమానమే. కానీ దేవుడు మనకి బుద్ధిని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, మనకు ఆలోచన శక్తి ఇచ్చాడు, సమస్తాన్ని తెలుసుకునే అవకాశాన్ని మనకి ఇచ్చాడు. సో మనం ఏం చేయాలి, మనం దేవునికి సంబంధమైన మాటలు వినటానికి దేవుని దగ్గర రావాలి, దేవుని దగ్గరగా వచ్చి ప్రతిదాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. ఓకే. ప్రతిదాన్ని తెలుసుకోవడం, నా జన్మ ఎందుకు, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, నేను భూమి మీద ఏం పని చేయాలి, దేవుని కోసం నేను ఏ పని చేయాలని ఇలా తెలుసుకోవాలి. ఓకే. ఇలా తెలుసుకోవాలి. అదేవిధంగా దేవుడు సృష్టిని ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, దేనికోసం చేశాడు, ఇంత మహావిశ్వాన్ని ఎందుకు నడిపిస్తున్నాడు, దానికి కారణం ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఓకే. ఈ ప్రకృతి దేవుడు ఎందుకు చేశాడు, మమ్మల్ని జన్మ ఎందుకు ఇచ్చాడు, మాకు పిల్లలు ఎందుకు ఇచ్చాడు, వీటన్నిటిని కూడా ఏం చేయాలంటే తెలుసుకోవాలి. ఇలా తెలుసుకొనే జీవించేవాడే మనిషి. ఓకే. ఇలా తెలుసుకుంటూ, ఆలోచిస్తూ, ప్రతి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ, సత్యాన్ని తెలుసుకొని జీవిస్తున్న వాడే మనిషి. లేకపోతే దేవుని గురించి పట్టించుకోకుండా, దేవుని కోసం ఆలోచించకుండా లోకంలో అందరిలాగా బ్రతికితే ఆయన మనిషి కాదు, ఆయన పశుతో సమానం. ఎందుకంటే జంతువులు ఎలా బ్రతుకుతున్నాయో, ఎలా చనిపోతాయో అలాగనే బ్రతికి చనిపోతాం. కానీ మనం మనుషులం కనుక దేవుడు ఏం చేస్తాడంటే అవకాశం ఇచ్చాడు. అందుకే చాలా మంది తెలుసుకోవడానికి ఆయన దగ్గర వచ్చారు. మనం కూడా ఏం చేయాలంటే దేవుని తెలుసుకోవడానికి దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రావాలంటే ఇలా దేవుని వాక్యాన్ని ఎవరైతే బోధిస్తారో, దేవుని గురించి ఎవరైతే చెబుతారో వారి యొద్దకు వచ్చి ఏం చేసుకోవాలంటే తెలుసుకోవాలి. వాస్తవాలు ఏంటో, ఈ జీవితం ఒక వాస్తవాలు ఏంటో వాటిని ఏం చేయాలి, తెలుసుకోవాలి. ఓకే. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేశారంటే తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండిరి. అంటే వాళ్ళందరూ వచ్చిన వారు ఏం చేశారంటే తమ పాపములను ఒప్పుకొనుచు, అంటే వారు ఒక డిసైడ్ అయిపోయినారు, నిజంగా దేవుని చట్టం ఉంది, దేవుని రాజ్యం ఉంది. సో దేవుని రాజ్యంలో కూడా శిక్షలు ఉంటాయి. ఓకే. శిక్షలు ఉంటాయి. ఒకవేళ మనము ఆ శిక్షల నుంచి తప్పించబడాలంటే మనం మారు మనసు పొందాలి, మన పాపాలని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత మన పాపాలను కడుక్కోవాలి. మన పాపాలు ఏం చేసుకోవాలి, కడుక్కోవాలి. అలా కడుక్కుంటే దేవుని శిక్ష నుండి మనం ఏమవుతామంటే తప్పించుకుంటాం. ఓకే. చాలా మంది లోకంలో ఆలోచిస్తే కొందరు ఎలా ఉంటారంటే తప్పు చేసింటారు. ఓకే. తప్పు చేసింటారు. తప్పు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ ఈ తప్పు పోలీసు వాళ్ళకు తెలిస్తే, ఓకే, పోలీసు వాళ్ళకు తెలిస్తే
వాళ్ళే ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే నన్ను ఖచ్చితంగా వీళ్ళు ఘోరంగా శిక్షిస్తారు. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే నా తప్పు నేను ఒప్పుకోవాలి, నా తప్పు నేను ఒప్పుకోవాలి. నేనేం చేయాలంటే నేను సరెండర్ అయిపోవాలి. ఏమవ్వాలి? సరెండర్ అయిపోవాలి. అలా సరెండర్ అయిపోతే ఏం జరుగుతుందంటే పోలీసు వాళ్ళు నిన్ను శిక్ష నుండి తప్పించడానికి ట్రై చేస్తారు. ఓకే, అంటే ఎవరైతే తన తప్పుని తెలుసుకొని పోలీసు వాళ్ళకి సరెండర్ అవుతారో వారిని పోలీసు ఏం చేస్తారంటే తప్పించడానికి, లేకపోతే శిక్ష తక్కువ చేయడానికి, వారిని దాని నుండి విడిపించడానికి పోలీసు వాళ్ళు ప్రయత్నిస్తారు. కానీ తప్పును ఒప్పుకోకుండా ఓకే పోలీసు వాళ్ళకి దొరికిపోతే వాళ్ళు ఖచ్చితంగా శిక్షిస్తారు. అలాగే మన జీవితంలో కూడా మనం బ్రతికి ఉన్నప్పుడే మన పాపాలను దేవుని యొద్ద మనం ఒప్పుకుంటే, ఓకే మన పాపాలను మనం దేవుని దగ్గర ఒప్పుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పాపం నుండి విడిపించడానికి ట్రై చేస్తాడు. ఓకే, నా కుమారుడు నా దగ్గరకు వచ్చాడు, నా కుమార్తె నా దగ్గరకు వచ్చింది, తన పాపాన్ని ఒప్పుకుంది కనుక, తను చేసిన తప్పు అని పశ్చాత్తాప పడుతుంది కనుక దేవుడు ఏం చేస్తాడంటే మనకు పడే శిక్షని తప్పిస్తాడు, క్షమిస్తాడు. ఓకే, సో అలా క్షమించబడాలంటే, ఓకే మన పాపాల నుండి మనం క్షమించబడాలంటే మనము దేవుని రాజ్యంలో ఓకే ఒక శిక్షను పొందకుండా తప్పించబడాలంటే మనం కూడా ఏం చేయాలంటే మన పాపాలను ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత మన పాపాలను కడుక్కోవడానికి ఏం చేయాలి? బాప్తిజం తీసుకోవాలి. ఓకే, బాప్తిజం మనం తీసుకోవాలి. ఓకే, ఇలా బాప్తిజం తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దేవుని మార్గంలో నడవాలి. సో ఈ వాక్యంలో, ఈ అంశంలో మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఒక సేవకుడు బాప్తిసం ఇచ్చి యోహాను, ఓకే ఆయన సేవకుడు, దేవుడు పంపాడు ఆయనని. ఓకే, ఆయన ప్రజలతో చెబుతున్నాడు మారు మనసు పొందండి, అంటే మీ మనసు మారాలి, లోక సంబంధమైన ఆలోచనతో ఉండకండి, లోకంలో ఉన్నప్పుడు తినాలి, త్రాగాలి, సుఖించాలి, ఎంజాయ్ చేయాలని ఇలాంటి ఆలోచనలతో ఉండకండి. ఓకే, లోకంలో మీరు తినండి, త్రాగండి, ఆనందించండి, సుఖించండి, కానీ దేవుని కూడా ఆనంద పెట్టండి, దేవుని మార్గంలో కూడా నడవండి. ఈ ప్రకృతిని దేవుడు ఇచ్చాడు మనకి, మీరు తినండి, త్రాగండి, సుఖించండి ఇచ్చాడు, కానీ ఇందులోనే మనం మునిగిపోకూడదు. ఓకే, ఇందులోనే మనం ఉండిపోకూడదు. మనం ఏం చేయాలి? దేవుని మార్గంలో కూడా వెళ్ళిపోవాలి, దేవుని మార్గాన్ని సరళం చేయాలి. దేవుని మార్గం ఎలా సరళం చేయాలంటే, ఉదాహరణకి మనం బైబిల్ స్టడీ స్టార్ట్ చేసాం. ఓకే, బైబిల్ స్టడీ స్టార్ట్ చేసాం. ఎందుకు స్టార్ట్ చేసామంటే ఇందులో దేవుని వాక్యాన్ని తెలుసుకుంటాము, అదేవిధంగా మన జీవితానికి సంబంధించిన అనేకమైన రహస్యాలు తెలుసుకుంటాం, అదేవిధంగా దేవుని మార్గంలో మనం ముందుకు వెళ్తాం. ప్రార్థన చేయడం కానీ, పాటలు పాడటం కానీ, వాక్యం నేర్చుకోవడం కానీ, ఇలాంటి పనులు. ఓకే, ఇలాంటి పనులు మీరు ఉన్నారనుకోండి, మీరు ప్రభు మార్గాన్ని సిద్ధపరుస్తున్నారు. ఓకే, ప్రభు మార్గాన్ని సిద్ధపరుస్తున్నారు అంటే మన వారంలో 2 రోజులు మన బైబిల్ స్టడీ నడుస్తుంది. ఓకే, వారంలో 2 రోజులు మన బైబిల్ స్టడీ నడుస్తుంది. అప్పుడు మీరు ఒకవేళ ఈరోజు మంగళవారం నేను ప్రార్థనకి వెళ్ళాలి, ఓకే ఆన్లైన్ బైబిల్ స్టడీకి వెళ్ళాలి, ఈరోజు శనివారం నేను బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వాలి. సో మీరు ఇలా ఆలోచించి బైబిల్ స్టడీలో జాయిన్ అవుతున్నారంటే మీరు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రభు మార్గాన్ని సిద్ధపరుస్తున్నారు, ఆయన త్రోవల్ని సరళం చేస్తున్నారు. అంటే మీరు దేవుని సమయాన్ని దేవునికి ఇస్తున్నారు. ఓకే, దేవుని సమయాన్ని మీరు దేవునికి ఇస్తున్నారు కనుక మీరు ఏం చేస్తున్నట్టు? మీరు ప్రభు మార్గాన్ని సిద్ధపరుస్తున్నారు. అదేవిధంగా బైబుల్ స్టడీలో వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని వినాలి. ఎందుకు? తెలుసుకోవాలి, నా లైఫ్ గురించి నేను తెలుసుకోవాలి, నా జన్మ గురించి తెలుసుకోవాలి, నేను నా లైఫ్ని ఏ విధంగా గడపాలి తెలుసుకోవాలి. అలా మీరు తెలుసుకుంటున్నారంటే మీరు ప్రభు మార్గాన్ని సిద్ధపరుస్తున్నారు. ఓకే, ప్రభు త్రోవలో మీరు నడుస్తున్నారు. అదేవిధంగా ఒక చిన్న చిన్న విషయాలు, పాటలు పాడటం కానీ, ఇలాంటి చిన్నగా డైరెక్ట్ కాదు. ఓకే, మీరు చిన్న ఓ పాట నేర్చుకొని దేవుని ఆరాధిస్తున్నప్పుడు, ఓకే దేవుని ఆరాధిస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మీరు ప్రభు మార్గాన్ని సిద్ధపరుస్తున్నారు. సో మీ ఆత్మీయ జీవితాన్ని మీరు డెవలప్ చేసుకుంటున్నారంటే దేవుని మార్గంలో మీరు నడుస్తున్నారు. సో దేవుడు మనకి ఇచ్చిన పని చాలా చిన్నది. ఓకే, దేవుడు మనకి ఇచ్చిన పని అనేది చాలా అంటే చాలా చిన్నది. ఓకే, దేవుడు మనకి భారమైన పని పెట్టలేదు. ఓకే, భారమైన పని పెట్టలేదు. దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చి మంచి మార్గంలో నడవండి, చెడు మార్గాన్ని విసర్జించండి, నా గురించి తెలుసుకోండి. ఓకే, నా గురించి తెలుసుకోండి అని దేవుడు ఒక చిన్న పనినే మనకి ఇచ్చాడు. ఓకే, చిన్న పని ఇచ్చాడు కనుక ఆ చిన్న పని ఎలా చేయాలి? యథార్థంగా చేయాలి మనం.
ఓకే, యథార్థంగా చేయాలి, యథార్థంగా మనం దేవుని కోసం ఆలోచించాలి, దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ లోకంలో వచ్చిన మనిషి, ఈ లోకంలో పుట్టిన మనిషి ఎందుకు పుట్టాడంటే దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ఆ నిజమైన దేవుణ్ణి ఆరాధించాలి, ఆ నిజమైన దేవుని కోసం బ్రతకాలి. ఇలా ఎవరైతే బ్రతుకుతారో దేవుడు వారికి మాత్రమే పరలోకం ఇస్తాడు. ఓకే, దేవుడు వారికి మాత్రమే పరలోకం ఇస్తాడు. ఉదాహరణకి ఇప్పుడు భారతదేశంలో భారత రత్న అని, ఓకే, భారతదేశంలో భారత రత్న అని ఒక అవార్డు ఉంది. ఓకే, అవార్డు ఉంది. ఆ అవార్డు ఎవరు పడితే వాళ్ళు పొందుతారా? ఎవరు పడితే వాళ్ళు పొందుతారా? ఓకే, నేను భారతదేశంలో ఉన్నాను కనుక నాకు భారతదేశంలో ఉన్న పెద్ద అతి గొప్ప అవార్డు నాకు ఇవ్వనంటే ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. ఓకే, భారతరత్న అవార్డు మీరు పొందాలంటే భారతదేశం కోసం, ఓకే, మన భారతదేశం కోసం మీరు ఏదో గొప్ప పని చేసి ఉండాలి. ఓకే, ఈ దేశం కోసం ఏదో ఒక గొప్ప పని మీరు చేస్తే అప్పుడు మాత్రం మీకు భారత రత్న అవార్డు మీకు దొరుకుతుంది. అలాగనే పరలోకం పొందాలంటే భూమిలో దేవుని తెలుసుకోవాలి. ఎవరికి పడితే వాళ్ళకి పరలోకం లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ లోకంలో పుట్టిన వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్తాడు. అందుకే ఈరోజు మనం ఆలోచిస్తే చాలా మంది లోకంలో ఉన్న మంది ఓ నిమిషం నీళ్ళు తాగుతాను. ఓకే, ఈ లోకంలో చాలా మంది ఏమనుకున్నారంటే చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా పరలోకానికి వెళ్ళిపోతారని చాలా మంది అనుకుంటారు. అందుకే కొందరు చనిపోయినప్పుడు వారి ఇంటి వారు ఏం చేస్తారంటే ఫోటోలు పెడతారు, ఇంట్లో ఫోటోలు పెడతారు. ఆ ఫోటోలు పెట్టి ఏం పెడతారంటే దాని కింద పరలోక వాసి అని పెడతారు టైటిల్ కింద. ఓకే, చనిపోయిన వ్యక్తిని ఒక దండ వేసి, ఓకే, మంచిగా ఆయనకు సన్మానంగా చేసి దండ వేసి దాని కింద ఏం రాస్తారంటే పరలోకవాసి, అంటే పరలోకానికి వెళ్ళిపోయాడని అర్థం అనమాట. అంటే ఆయన ఎలా బ్రతికాడో, ఆయన ఎలా జీవించాడో, ఆయన దేవుని కోసం ఏదైనా గొప్ప కార్యం చేశాడా, దేవుని కోసం ఆలోచించాడా, దేవుని కోసం జీవించాడా, ఎలా ముందు జీవించాడు, ఇవన్నీ తెలుసుకోకుండా ఎవరు చనిపోయినా వాడు పరలోకానికి వెళ్తాడని చాలా మంది అనుకుంటున్నారు. ఓకే, కొందరు ఎలాంటి వారంటే వాడు దుష్టుడైనా, వ్యభిచారి అయినా, ఒక తాగుబోతు అయినా, ఒక గుండా అయినా చనిపోతే ఏం చేస్తారంటే అక్కడ పరలోకవాసి అని పెడతారు. ఓకే, పరలోకానికి వెళ్ళిపోయినాడని ఇలా బోర్డు పైన రాసుకుంటారు. అదేవిధంగా కొందరు టెర్రరిస్టులు వాళ్ళు ఎలా అంటారంటే మీరు వారిని చంపండి, వారు చంపితే అల్లా మీకు ఏం చేస్తారంటే జన్నత్ ఇస్తాడని వారు అనుకుంటారు. అంటే ఇతరులను చంపడం, వేరే వాళ్ళని చంపితే మీకు పరలోకం దొరుకుతుందని కొందరు అనుకున్నారు. కానీ అలా కాదు, బైబిల్ అలా చెప్పదు. ఓకే, పరలోకానికి ఎవడు పడితే దుష్టుడు, తాగుబోతుడు, గుండా ఇలాంటి ఎవరు పరలోకానికి వెళ్ళరు. ఓకే, ఈ భూమిలో దేవుని కోసం యథార్థంగా బ్రతికితే, మంచిగా బ్రతికితే, దేవుని పని చేస్తే అలాంటి వారే పరలోకానికి వెళ్తారు. ఓకే, అలాంటి వారే పరలోకం వెళ్తారు. ఒకవేళ చివరి స్టేజ్లో ఉన్న వ్యక్తి, ఓకే, జీవితంలో చాలా తప్పులు చేశాడు, చాలా దేవుని కోసం వ్యతిరేకంగా బ్రతికాడు, కానీ చివరిలో భూమి పైన మారు మనసు పొందితే, ఓకే, మారు మనసు పొందితే, ఒకవేళ తన జీవితంలో చేసిన తప్పులు దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడిగి దేవునితో ప్రార్థిస్తే అలాంటి వారు మాత్రం పరలోకానికి వెళ్తారు. లేదు నేను భూమిలో ఇష్ట ప్రకారం బ్రతాను, తింటాను, తాగుతాను, ఎంజాయ్ చేస్తాను, నేను పరలోకానికి వెళ్తానంటే అలా సాధ్యం కాదు. ఓకే, భారత రత్న అవార్డు ఎలాగైతే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరో అలాగనే దేవుడు కూడా పరలోకానికి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు. లోకంలో ఉన్న గుండాలని, లోకంలో ఉన్న దుష్టులని, వ్యభిచారులని, దొంగతనం చేసే వారిని, తాగుబోతులకి, ఇలాంటి వారికి దేవుడు పరలోకం ఇవ్వడు. ఒకవేళ ఇలాంటి పనులు చేసిన వారైనా, ఓకే, ఇలాంటి తప్పుడు పనులు చేసిన వారైనా చివరి దశలో అయినా మారు మనసు పొంది, ఓకే, మారు మనసు పొంది తన పాపాలను ఒప్పుకొని, ఓకే, తన పాపాలను ఒప్పుకొని ప్రభువా ఇన్ని రోజులు నేను తప్పు చేశాను, నా జీవితంలోనికి విరుద్ధంగా చాలా పనులు చేశాను గనుక నాతో తప్పయింది, నన్ను క్షమించండి అని మీరు ప్రార్థన చేస్తే, తర్వాత మీ మనసు మార్చుకుంటే అప్పుడు దేవుడు పరలోకానికి ఇస్తాడు. ఓకే, అప్పుడు దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. కనుక ఈ మెసేజ్ విన్న తర్వాత మీరందరూ కూడా ఈ మెసేజ్లో రాయబడిన ప్రకారం ఒక బాప్తిసం ఇచ్చు వాళ్ళకి సందేశం ఇచ్చాడు. ఈరోజు దేవుడు నా ద్వారా మీకు ఇస్తున్నాడు. కనుక మీరందరూ కూడా ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి, సరళం చేసుకోండి. ఒకవేళ మీరు ఏదైనా పాప సంబంధమైన ఏ క్రియ చేసినా మనందరం కూడా, ఓకే, మీరు మాత్రమే కాదు నేను కూడా, ఓకే, మనమందరం కూడా ఏదైతే తప్పు చేసామో దాన్ని ఒప్పుకోండి. ఓకే, ఒప్పుకున్న తర్వాత వాటిని మానేసేయండి అంతే. ఇంకా
ఓకే, ఈ మెసేజ్ విన్న తర్వాత ఒప్పుకొని దాన్ని మానేసేయండి. మానేస్తే నిజంగా మన జీవితం ఈ లోకంలో ముగిస్తే ఖచ్చితంగా దేవుడు మనకు పరలోకం ఇస్తాడు. ఓకే, ఖచ్చితంగా మనకు పరలోకం ఇస్తాడు. కనుక మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఇలాంటి మాటలు వినటానికి ఖచ్చితంగా బైబిల్ స్టడీలో మీరు జాయిన్ అవ్వండి. ఓకే, ఖచ్చితంగా బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వండి. ఇలాంటి మాటలు మీరు ఇతరులకు షేర్ చేయండి. ఇతరులకు కూడా మీరు తెలియజేయండి. వారు కూడా ఈ మెసేజ్ విన్న తర్వాత వారు కూడా మారు మనసు పొందాలి. వారు కూడా దేవుని తెలుసుకోవాలి. దేవుని ఇష్టం ఏంటో వీటిని తెలుసుకొని తన జీవితాన్ని మార్చుకొని పరలోకం వారు కూడా వెళ్ళాలని మీరందరూ ఏం చేయాలంటే మీ జీవితాన్ని మార్చుకొని దేవుని పనిలో మీరు ఉండాలి. సో ఈ మెసేజ్ విన్న తర్వాత మీరు దేవుని కార్యక్రమంలో తప్పనిసరిగా ఉండాలి. ఓకే, సో ఇంతటితో నా మాటలు నేను ముగిస్తాను. అందరికీ వందనాలు. మరలా మనము శనివారం కలుసుకుందాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఒకరికొకరు వందనాలు చెప్పి మీరందరూ లెఫ్ట్ అవ్వచ్చు.